శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ఎదుట కొందరు తమ తప్పులు ఒప్పుకున్నారని కమిటీ చైర్మన్ బీటీ నాయుడు చెప్పారు. శాసన అమరావతిలో శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహించారు. గౌరవ మర్యాదలకు సంబంధించి ఎమ్మెల్సీలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు 3 ఉన్నతాధికారులు హాజరై వివరణ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ ను ట్విట్టర్ వేదికగా విమర్శించిన వ్యవహారంలో అప్పటి గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి విచారణకు హాజరయ్యారు. భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య కూడా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. వారిపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి వివరణ తీసుకున్నట్లు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు తెలిపారు. శాసన మండలికి సంబంధించి దాదాపు 28 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఈరోజు 3 టేకప్ చేశాం. గౌరవ శాసన మండలి చైర్మన్ గారు అయినటువంటి మోషన్ రాజు గారి యొక్క ప్రివిలేజ్ బ్రీచ్ అయింది, ఉల్లంఘన జరిగిందని ఆయన మా ప్రివిలేజ్ కమిటీకి నోటీస్ ఇచ్చారు. ఈరోజు టేకప్ చేశాం. ఈ 3 కేసులు క్షుణ్ణంగా పరిశీలించాం, విచారించాం. వచ్చినటువంటి అధికారులతో ప్రమాణం చేయించి మరి ఏమైతే జరిగే విషయాలన్నీ కూడా అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చదివి వినిపించాం. హాజరైనటువంటి అధికారులు కొందరు తమ తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా చూస్తామని కొంతమంది చెప్పారు. కొంతమంది అధికారులు మేము తప్పు చేయలేదు, దీనికి సంబంధించి వాళ్ళు ఈ 2 రకాలైనటువంటి సమాధానాలు వచ్చాయి.